టాటా ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్. టాటా మోటార్స్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్న అవెన్యా ఈవీ విషయంలో పెద్ద మార్పు చేసింది. మొదట ఈ కారు జాగ్వార్ ల్యాండ్ రోవర్ యొక్క అడ్వాన్స్డ్ ఈఎంఏ ప్లాట్ఫామ్ మీద రానుందని అనుకున్నారు. దీంతో ఇది టాటా చరిత్రలోనే అత్యంత ప్రీమియం కాస్ట్లీ ఈవీ అవుతుందని అందరూ భావించారు. కానీ ఇప్పుడు టాటా ప్లాన్ మార్చేసింది. అవెన్యా ఇక ఈఎంఏ ప్లాట్ఫామ్ మీద కాదు, జాగ్వార్ ల్యాండ్ రోవర్ మరియు చైనీస్ జైంట్ చెర్రీ కలిసి అభివృద్ధి చేసిన ఫ్రీలాండర్ ప్లాట్ఫామ్ మీద రానుంది. అసలు ఎందుకు ఈ మార్పు? సింపుల్ గా చెప్పాలంటే ఈఎంఏ ప్లాట్ఫామ్ వాడితే కారు ప్రైజు చాలా పెరిగిపోతుంది. కానీ టాటా అవెన్యాని 35 నుంచి 40 లక్షల మధ్య ప్రైజ్ లో తీసుకురావాలని టార్గెట్ గా పెట్టుకుంది. అంతేకాదు ఫ్రీలాండర్ ప్లాట్ఫామ్ వల్ల డెవలప్మెంట్ టైం కూడా భారీగా తగ్గుతుంది. ఇప్పుడు కొందరు ఇండియన్ బ్రాండ్ ఎందుకు చైనీస్ పార్ట్నర్షిప్ అని అడగచ్చు. కానీ ఈవీ రేస్ లో చైనా ప్రస్తుతం చాలా ముందుంది. ఇలాంటి పరిస్థితుల్లో పోటీగా నిలవాలంటే కొలాబరేషన్ ప్లస్ ఇన్నోవేషన్ తప్పనిసరి. మరి టాటా తీసుకున్న ఈ నిర్ణయం సరైందేనా లేక పూర్తిగా ఇండియన్ టెక్నాలజీ పైనే ఆధారపడాలా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్ లో చెప్పండి.